గుంటూరు తాడేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. బకింగ్హామ్ కాలువలో యువతి దూకి ఆత్మహత్య చేసుకుంది. 17 ఏళ్ల శెట్టిపల్లి ఐశ్వర్యగా ఆత్మహత్య చేసుకున్న అమ్మాయిని గుర్తించారు. ఇక చదువుపై విరక్తితోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తోంది. పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందాల పరిశోధన అయితే తీవ్రంగా సాగుతోంది. ఇక మాజీ సీఎం నివాసం దగ్గర ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. తాడేపల్లి కొత్తూరులో విషాద ఛాయలైతే అనుకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటున్నాయి. ఇక ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుంటూరు తాడేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. బకింగ్హామ్ కాలువలో ఒక యువతి దూకి ఆత్మహత్య చేసుకుంది. 17 ఏళ్ల శెట్టిపల్లి ఐశ్వర్యగా ఆ అమ్మాయిని గుర్తించారు. ఇక చదువుపై విరక్తితోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. ఇక పోలీసు గాలింపు చర్యలైతే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందాల శోధన అయితే కొనసాగుతోంది. ఇక మాజీ సీఎం నివాసం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. తాడేపల్లి కొత్తూరులో విషాద ఛాయలు అనుకునే పూర్తిగా కుటుంబ సభ్యుల రోదనలైతే మిన్నంటుతున్నాయి. ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గుంటూరు తాడేపల్లిలో విషాదం అలుముకుంది. ఇక బకింగ్హామ్ కాలువలో ఒక యువతి దూకి ఆత్మహత్య చేసుకుంది. 17 ఏళ్ల శెట్టిపల్లి ఐశ్వర్యగా అమ్మాయిని గుర్తించారు. ఇక చదువుపై విరక్తితోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. ఇక పోలీసుల గాలింపు చర్యలైతే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, అసలు ఏం జరిగింది? గుడ్ మార్నింగ్ మాధవి. తాడేపల్లి, గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఒక విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది. వచ్చి ఈ రోజు 17 ఏళ్ల బాలిక ఏదైతే శెట్టిపల్లి ఐశ్వర్య అనే ఒక విద్యార్థిని తన చదువు పైన ఇష్టం లేక ఏదైతే కుటుంబ సభ్యులు పెడుతున్నటువంటి ఒత్తిడి, దాంతో పాటు చదువు పట్ల
పెద్దగా శ్రద్ధ లేకపోవటం వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే ఏదైతే ఆ పాప తాడేపల్లిలో ఉన్నటువంటి ఏదైతే కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా ఏదైతే 6th బెటాలియన్ కి చెందినటువంటి SDRF సిబ్బంది అంతా కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఎవరైతే మరణించారో ఈ యొక్క బాలిక డెడ్ బాడీ కోసం ఉదయం నుంచి కూడా అందరూ అంటే కొన్ని బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు అయితే చేపట్టినట్టు చూస్తా ఉన్నాం మాధవి.